అబ్బా, ఎంతసేపు ఏడు చేసేది అంటూ గదిలోకి వచ్చాడు మాధవ్. అద్దం ముందు నిలబడి చీర కట్టుకున్న స్వప్న ఉలిక్కిపడింది. వేసుకోబోతున్న చీర జారింది. అలా ఆమెను చూసి నడుమును గట్టిగా పట్టుకొని తన వైపు తిప్పుకోబోయాడు మాధవ్. ఇలా అయితే చీర కట్టుకున్నట్లే అని అతని చేతులు తీసివేస్తూ అంది. కట్టుకోకు, ఆమెను చూస్తూ అన్నాడు. అయినా నిన్ను వంట ఎవరు చేయమన్నారు? బయటకు వెళ్దామని చెప్పాను కదా. బయటకు వెళ్ళటానికైనా చీర కట్టుకోవాలి కదా అంటూ అతని దూరంగా దోసింది. నన్ను కట్టుకుంది ఇలా దూరంగా తోయటానికైనా అని అన్నాడు మాధవ్. దూరంగా ఎక్కడ ఉంటున్నారు? రాత్రి పగులు కొంటెగా అతను చూస్తూ భుజాల మీద చెయ్యి వేసింది. ఏంటంట? పగలు రాత్రి తెలియనట్టు అడిగాడు. అర్థాలు ఇప్పి చెప్పలేను కానీ పదండి, అతని దూరంగా దోచి ప్రయత్నం చేస్తూ అంది. అరే, చెప్పేది మీ కాదు, కసురుకుంటూ అని బయటకు కదిలింది స్వప్న. తప్పదన్నట్లు మాధవ్ కూడా బయటకు కదిలాడు. ఇంటికి తాళం వేసి బైక్ మీద బయలుదేరారు ఇద్దరు. చలికాలం కావటం వల్ల ఎండ పెద్దగా లేదు. విశాఖ సముద్ర గాలి వీధుల్లోకి చల్లగా వీస్తుంది. ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంది. కాస్త ముందుకు జరగవచ్చు కదా, రియర్వ్యూ మిర్రర్లో ఆమెను చూస్తూ. ఆ మాటకు స్వప్న, ఇంకాస్త ముందుకు జరిగితే నీ ఒళ్ళో కూర్చోవాల్సిందే అంది. నేను కాదన్నానా? ఏమైనా అంటావు అంటూ అతని భుజం గట్టిగా గిల్లింది. బైకు బీచ్ దగ్గర ఆపాడు మాధవ్. మధ్యాహ్నం సమయం కావటం వల్ల దాదాపుగా ఖాళీగా ఉంది బీచ్. చల్లటి గాలి, సముద్రాల అలల ఓరు, దూరంగా నిలబడి ఉన్న ఓ పెద్ద ఓడ. ఈ సమయంలో ఎవరు ఉండరు. పడవ మీద కూర్చుందామా అన్నాడు మాధవ్. ఎవరు ఉండరు అనుకుంటే ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా అంది స్వప్న. అది వేరు, ఇది వేరు, ఈ మజా ఏరు. పడవను ఆనుకొని కూర్చున్న స్వప్నవడిలో తలబెట్టి పడుకున్నాడు మాధవ్. కొద్దిగా తల వంచి అతని కళ్ళలోకి చూస్తూ ఉంది స్వప్న. అదే అవకాశం అనుకొని స్వప్నను ముద్దు పెట్టుకోబోతాడు మాధవ్. ఏయ్, ఏంటది? ఎవరైనా చూస్తారు. ఎవరూ లేరుగా. ఎందుకీ దొంగ ముద్దులు? దొంగ ముద్దుల్లో ఉన్న రుచి ఎందులోనూ ఉండదు. ఇంకా కొత్త పెళ్లి కొడుకువి అనుకుంటున్నావా? కొత్త పెళ్లి కొడుకు కాకపోవచ్చు, మనకు రోజు కొత్తే అన్నాడు. పిచ్చిదానా, ఎన్నిసార్లు చూసినా సముద్రం కొత్తగానే ఉంటుంది, వెన్నెల కొత్తగానే ఉంటుంది. వాటిలాగే నువ్వు కూడా రోజు నాకు కొత్తగానే కనిపిస్తావు. ఆ మాట వినగానే ఆమె కన్నుల్లో నీళ్లు వచ్చాయి. అది నా అందం గొప్ప కాదు, నీ హృదయం గొప్పతనం అంటూ అతని పెదవిపై ముద్దు పెట్టుకుంటుంది స్వప్న. థ్యాంక్స్, కొంటెగా అన్నాడు మాధవ్. ఎందుకు అంది స్వప్న. అడగకుండానే వరమిచ్చావుగా అన్నాడు మాధవ్. అడిగితే దేవతలు వరమిస్తారో లేదో తెలియదు కానీ అడగకుండానే ఆడవాళ్ళు మాత్రం వరమిస్తారు. అతను చూస్తూ కొంటెగా అంది స్వప్న. అబ్బో అంటూ దగ్గరకు లాక్కోబోయాడు. వదలండి, ఆకలిస్తుంది. ఇప్పటికే మధ్యాహ్నం దాటిపోయింది. మాటల్లో పడి వాళ్ళకి సమయం తెలియలేదు. ఫ్యామిలీ రెస్టారెంట్ రూమ్లో కూర్చొని ఇద్దరు భోజనం చేస్తుంటారు. కొసరి కొసరి తినిపించుకోవటం, ఒకరికొకరు అందించుకోవటం వలన ఏం తిన్నారో, ఎంతసేపు తిన్నారో వాళ్ళకే తెలియలేదు. అటు నుంచి సినిమాకి వెళ్ళారు. సాయంత్రం వీధులన్నీ తిరిగారు. ఈ ప్రపంచం తన కోసమే ఉన్నట్లు, వాళ్ళిద్దరే ప్రపంచం అయినట్లు చేయి చేయి కలిపి విశాఖలోని శాఖలన్నీ తిరిగి సాయంత్రానికి ఇల్లు చేరుకున్నారు. ఫోన్లో రాత్రి భోజనం ఆర్డర్ చేశాడు మాధవ్. స్నానం చేయటానికి బాత్రూమ్కి వెళ్ళబోతుంది స్వప్న. తోడురానా అని ఆమె దగ్గరికి వచ్చి గుసగుసగా అన్నాడు మాధవ్. దేనికి అంది స్వప్న. స్నానం చేయించడానికి అన్నాడు. ఇంకా నయం, ఇద్దరం కలిసి చేద్దామని అనలేదు అంటూ
లోపలికెళ్ళింది ఆమె స్నానం చేయటానికి. స్నానం చేసే వచ్చేలోపు ఒక పెగ్గు కలుపుకొని తాగబోయాడు మాధవ్. వద్దు అంటూ గ్లాస్ పట్టుకుంది స్వప్న. నువ్వు కూడా జస్ట్ 1 పెగ్గు, చాలా బాగుంటుంది కొంటెగా తల ఎగరేస్తూ అన్నాడు. వద్దు, ఆ వాసన నాకు ఇష్టం ఉండదు అంది స్వప్న. ఆమె వైపు కవ్వింపుగా చూస్తాడు. స్వప్న తల ఎరబోసుకుంది. మొహాన బొట్టు లేదు, ఏ మేకప్ లేదు. మిలమిల మెరిసిపోయే ఆమె కళ్ళు. ఆమెను అలాగే లాక్కొని కౌగులించుకొని పడక గదిలోకి తీసుకెళ్ళాడు మాధవ్. పరుపుపై ఆమెపై అతను. స్వప్న అని మైకంగా అన్నాడు. తీయని మూలుగు సమాధానం అయింది. ఆమెను దగ్గరగా తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని మరింతగా అల్లుకుపోయింది స్వప్న.